పట్టుకో పట్టుకో నిన్ను పట్టుకో నిన్ను పట్టుకో నిన్ను పట్టుకో ఎత్తున పోయిందా వర్ధిల్లాలే చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలే చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలే చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలే వేమిరెడ్డి ప్రశాంతక్క నాయకత్వం వర్ధిల్లాలే వేమిరెడ్డి ప్రశాంతక్క నాయకత్వం వర్ధిల్లాలే వేమిరెడ్డి ప్రశాంతక్క నాయకత్వం రండి అమ్మా ఒక్క నిమిషం రండి నాస్టా పక్కన పెట్టు ఆ చేతిలో పట్టుకో చాలా పర్వదినం ఎందుకంటే ఎలక్షన్లు అయ్యి కౌంటింగ్ అయిన తర్వాత నెల రోజులు తిరగకముందే 4వ తేదీ కౌంటింగ్ మొదలుపెట్టారు. ఈరోజు 30వ తారీఖు అనుకున్న మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ఆ రోజు ఎలక్షన్లో చెప్పడం జరిగింది. దానికి 3 నెలలు నెలకు 1000 రూపాయల లెక్కన కలిపి అదనంగా కూడా 7,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని ఈరోజు తూచా తప్పకుండా మాట తప్పకుండా రకరకాల ప్రచారాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇళ్లకు పెన్షన్ రావని, సచివాలయాల కాడికి పోవాలని, లేదంటే బ్యాంకుల్లో డబ్బులు వేస్తారని రకరకాలు దుష్ప్రచారం చేశారు. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి ఎక్కడైతే మనం లబ్ధిదారులకి పెన్షన్ ఇస్తున్నామో అక్కడే మనం పెన్షన్ చేర్చాలా, అది సచివాలయ సిబ్బంది ద్వారా ఎక్కడా అవకతవకలకి తావు ఇవ్వకుండా, అదేవిధంగా కొంతమంది వాలంటీర్లు కొంతమంది రాని వాళ్ళ దగ్గర పెన్షన్ తీసుకునే వాళ్ళ దగ్గర కూడా కొంత డబ్బులు తీసుకోవడం కూడా జరిగింది, మా దృష్టికి వచ్చింది. కానీ ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా ఈరోజు పెన్షన్లు ఇచ్చేదానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన సచివాలయం మొత్తంలో 583 మంది పెన్షన్దారులకి ఈరోజు పెన్షన్లు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా 583 మందికి 39,86,000 రూపాయలు ఒక్క సచివాలయం పరిధిలో 39,86,000 రూపాయలు మన సచివాలయం పరిధిలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సోమరాజుపల్లి పంచాయతీలో 209 పెన్షన్లు ఈరోజు మనం ఇస్తా ఉన్నాం. వాళ్ళకి 14,33,000 రూపాయలు, అంటే వికలాంగులకి 21 పెన్షన్ ఇస్తున్నాం. అంటే టోటల్గా 14,33,000 రూపాయలు ఒక్క సోమరాజుపల్లి పంచాయతీలోనే ఈరోజు భారీగా, గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా పెంచుతామని చెప్పాడు, 250 4 సంవత్సరాలు పెంచాడు. అదేవిధంగా అసలు చంద్రబాబు నాయుడు చెప్తే చేస్తాడో చేయడో అని ప్రజల్లో కొంత అనుమానం ఉండింది. ఆ అనుమానాన్ని నిర్వీర్యం చేసి ఈరోజు టోటల్గా చెప్పిన మాట తప్పకుండా ఈరోజు 4,000 పెన్షను, దానికి అదనంగా 3,000 ఇవ్వడం. అదేవిధంగా ఈరోజు మనకు కోవూరు నియోజకవర్గంలో గెలిచిన వేమిరెడ్డి ప్రశాంతక్క మన మీటింగ్లో ఏం చెప్పిందంటే, ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా ఎక్కడ చిన్న అవకతవకలు జరగకూడదు, పొరపాట్లుంటే మీరు నేరుగా నా కార్యాలయానికి రండి, అధికారులను పిలిపించి అధికారుల ద్వారా దాన్ని పరిష్కారం చేస్తామని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. గ్రామంలో ఆ రోజు ఎలక్షన్లో ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి కార్యకర్తని దగ్గర పెట్టుకొని వాళ్ళ ద్వారా సచివాలయ సిబ్బంది ద్వారా మీరు పెన్షన్లు పంచాలా, వాళ్ళ ముఖాల్లో మీరు చిరునవ్వులు ఆనందాలు చూడాలా. అదే వాళ్ళు చూస్తే మేము చెప్పిన మాటకి మాకు గౌరవం ఉంటుందనే ఉద్దేశంతో ప్రశాంతక్క మాకు అందరికి కూడా కార్యకర్తలకి, నాయకులకి, ప్రతి చిన్న కార్యకర్తలకు మొత్తం టోటల్గా ఆ ఎలక్షన్లో ప్రతి ఒక్కరికి పనిచేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయమన్నారు. వాళ్ళ తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి గొప్ప కార్యక్రమానికి ఇటువంటి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజల తరఫున, ఈ గ్రామ ప్రజల తరఫున ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని
జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి మనకు పాస్ పుస్తకాలు ఇచ్చారు, దాన్ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా జరిగింది. ఇవన్నీ కూడా 5 సూపర్ 6 పథకాలకి ఆయన ఆ రోజు ఆమోదం తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆయనకి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం.